మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి బెయిల్ పిటిషన్ రేపటికి వాయిదా పడింది. వరదాపురంలోని రుస్తుం మైన్స్ వద్ద గిరిజనులను కాకాని గోవర్ధన్ రెడ్డి కులం పేరుతో దూషించారని ఆరోపణతో పొదలకూరు పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. ఈ కేసు నెల్లూరు రూరల్ డీఎస్పీ నమోదు చేశారు. ఆయన ప్రస్తుతం నెల్లూరు సెంట్రల్ జైల్లో జ్యుడిషియల్ రిమాండ్లో ఉన్నారు. ఆయనకు బెయిల్ ఇవ్వాలంటూ కాకాని తరపు న్యాయవాదులు ఎస్సీ/ఎస్టీ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఇవాళ బెంచ్ మీదకు వచ్చిన మెజిస్ట్రేట్ అందుబాటులో లేకపోవడంతో బెయిల్ పిటిషన్ ను రేపటికి వాయిదా వేశారు. మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి బెయిల్ పిటిషన్ రేపటికి వాయిదా పడింది. వరదాపురంలోని రుస్తుం మైన్స్ వద్ద గిరిజనులను కాకాని గోవర్ధన్ రెడ్డి కులం పేరుతో దూషించారని ఆరోపణతో పొదలకూరు పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. ఈ కేసు నెల్లూరు రూరల్ డీఎస్పీ నమోదు చేశారు. ఆయన ప్రస్తుతం నెల్లూరు సెంట్రల్ జైల్లో జ్యుడిషియల్ రిమాండ్లో ఉన్నారు. ఆయనకు బెయిల్ ఇవ్వాలంటూ కాకాని తరపు న్యాయవాదులు ఎస్సీ/ఎస్టీ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఇవాళ బెంచ్ మీదకు వచ్చిన మెజిస్ట్రేట్ అందుబాటులో లేకపోవడంతో బెయిల్ పిటిషన్ ను రేపటికి వాయిదా వేశారు.